దుబాయ్లో రామ్ మందిర్ కట్టడానికి కారణం ఏంటి? ఈ దుబాయ్లో ఇన్ని కోట్లు ఖర్చు చేసి మన రామ్ మందిర్ ఎందుకు కట్టించారు? ఈ అరబిక్ కంట్రీలో మన హిందూ దేవాలయం ఉండడం ఏంటి? హే నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ తేజ. ఈరోజు ముచ్చట ఏంటంటే దుబాయ్లో రామ్ మందిర్ కట్టారు కదా. సో ఆ రామ్ మందిర్ని కట్టడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు కట్టారు అనేది వీడియో తెలుసుకుందాం. సో మేమైతే అక్కడికి చూడడానికి వెళ్తున్నాం, మీరు కూడా వచ్చేయండి. వీడియో మాత్రం క్రేజీగా ఉంటుంది, ఫుల్ వీడియో చూసేయండి. మేమైతే మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు, టిఫిన్ చేసి వెళ్దామని చెప్పేసి అయితే మేమైతే టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. సో ఫైనల్ టిఫిన్ సెంటర్కి వచ్చినాం, టిఫిన్ అయితే చేసేసి ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోవాల్సింది. ఈ రామ్ మందిర్ అనేది అబుదాబిలో కట్టడం జరిగింది. అబుదాబి సిటీ నుంచి 15 కిలోమీటర్స్ లోపల అయితే ఉంటుంది. మనమైతే సిటీకి అయితే ఎంట్రీ అయినాం. ఫస్ట్ టైం అక్కడికి వెళ్తున్నాం అని చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాం మేమైతే. సో అక్కడైతే కనిపిస్తుంది కదా మనకు, అదే మన రామ్ మందిర్. సో మన దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పేసి. మనమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఆన్లైన్ టోకెన్ అయితే తీసుకోవాలి, టికెట్. మేమందరం కలిసి అయితే టికెట్ అయితే తీసుకున్నాం. మనకు స్కానర్ లాగా ఇచ్చారు. మనకు గుడి లోపలికైతే వెళ్ళే టైంలో మనకైతే స్కాన్ చేసుకొని లోపలికి పంపిస్తామని చెప్పారు. సో మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి. మా ఫ్రెండ్స్ అందరూ అయితే లోపలికి వెళ్ళిపోయారు. కాకపోతే నేను మనోడు అయితే ఆగిపోయినా. ఆ బ్యాగ్ ఉండడం వల్ల మమ్మల్ని అయితే లోపలికి పంపలేరు. సో ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఒక అన్న వచ్చేస్తే బ్యాగ్ తీసుకొని మేము వెయిట్ చేస్తాం, మీరు లోపలికి వెళ్ళాను. మేమైతే లోపలికి వచ్చినాం. లోపలైతే వేరే లెవెల్ అనుకోరు. ఇక్కడ హిందూ మందిర్ అని చెప్పేసి నేమ్ పెట్టడం జరిగింది అబుదాబిలో. మనకి ఇక్కడ గుడి ముంగడ ఒకసారి సీన్స్ చూసుకుని వేరే లెవెల్. అసలు ఎటువంటి సీన్స్ అయితే నేను ఏ గుడి ముంగడ కూడా చూడలేదు మన ఇండియాలో కూడా. ఒక్కసారి గుడిని చూడండి, వేరే లెవెల్ అసలు. అసలు లోపలికి వెళ్ళి చూద్దాం మనకు మొబైల్ అలౌడ్ చేస్తారా లేదని చెప్పేసి. బయట నుంచి చూసుకుంటే మాత్రం అసలు కిరాక్ గుడి మాత్రం. అసలు ఈ గుడి ఎందుకు కట్టించారు ఏందని మనం లోపలికి వెళ్తూ అయితే తెలుసుకుందామా. చెల్లో మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. అసలు బయట నుంచి చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోతున్నాయి, మామూలుగా లేదు గుడి అయితే. లోపలికి అయితే వెళ్తున్నాం మేము. షూలు అయితే అక్కడ దాకా అలౌట్ ఉందట, గుడి మెట్ల దాకా. అక్కడ నుంచి షూలు అయితే అలౌట్ లేదని చెప్పారు. సో మనమైతే అక్కడ షూలు ఇప్పేసి అయితే లోపలికి వెళ్ళిపోవాలా. సరే గుడి చూడండి మామ. ఈ అబుదాబిలో రామ మందిరాన్ని నిర్మించాలనుకున్నది మన నరేంద్ర మోదీ గారు 2024 ఫిబ్రవరి 14 తారీఖున అయితే ప్రారంభించడం జరిగింది. 2024 మార్చి 1 తారీఖున అయితే ప్రజలకు తెలియడం జరిగింది రామ మందిరం ఓపెనింగ్ అని చెప్పేసి. అసలు మన నరేంద్ర మోదీ చాలా గ్రేట్ మామ. ఈ రామ మందిరం నిర్మాణానికి సూరత్కు చెందిన ఒక అతను అయితే 68 కోట్లు విలువ చేసి బంగారాన్ని ఇచ్చాడు. మన భారతదేశంలో ఎక్కడ చూసుకున్నా కానీ ఇలాంటి రామ మందిరం అయితే ఎక్కడ లేదు. ఒకసారి ఆ గుడి పైన చూసుకోండి, రామునికి సంబంధించిన విగ్రహాలు మొత్తం చెక్కడం జరిగింది. రామాయణం ఎలా జరిగిందనేసి మన ఈ గుడిని చూస్తేనే మనకు అర్థమైపోయితే మొత్తం గుడిని చెక్కడం జరిగింది. ఎన్ని ఫోటోలు తీసుకున్నా, ఎన్ని వీడియోలు తీసుకున్నా గుడి బయటనే తప్ప గుడి లోపలికైతే ఫోన్ అయితే అలౌడ్ చేయలేరు. చాలా అంటే చాలా ఫీజిబుల్ ఉంటాయి గుడి లోపలికి వెళ్తే. మనం ఇక్కడ గుడిలో చూసుకున్నట్టయితే సాక్షాత్తు ఆ రాములవారు ఇక్కడే వెలిశారేమో అన్నంత స్పష్టంగా చూపించడం జరిగింది రాములవారిని. ఈ రామ మందిరంలో రాములవారికి సంబంధించిందే కాకుండా చాలామంది దేవతలు దేవతలు కూడా చాలామంది ఉన్నారు లోపలైతే. మనం ఈ రామ మందిరాన్ని చూసుకున్నట్లయితే కొన్ని వందల ఎకరాల్లో అయితే రామ మందిరం కట్టించడం జరిగింది మన నరేంద్ర మోదీ గారు. అట్లాగే మన హిందూ టెంపుల్ కూడా కట్టించడం జరిగింది ఇక్కడ ఈ దుబాయ్లోనే. ఈ దుబాయ్లో అబుదాబిలో మన ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఒక్కసారి అయితే గుడికి వెళ్ళి అయితే విజిట్ చేయండి. గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ హిందూ ధర్మాన్ని మన అరబిక్ కంట్రీలో కట్టడం అనేది చాలా అంటే చాలా గ్రేట్. అసలు మన ఇండియాలో చూసుకున్నట్టయితే గుళ్ళల్లో మనకు కొబ్బరికాయలు కొట్టడానికి పర్మిషన్ ఇస్తారు, కానీ ఈ గుడిలో మాత్రం అసలు కొబ్బరికాయలు కొట్టడం అనేది ఎక్కడ ఉండదు. ఈ గుడికి కొన్ని టైమింగ్స్ ఉన్నాయి. పొద్దున 9కి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 1 o'clock క్లోజ్ అవుతుంది. మళ్ళీ 2 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:30కి అయితే మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. మనకు ప్రతిరోజు అయితే ఇక్కడ ప్రసాదం పెట్టడం జరుగుతుంది. ఈ ప్రసాదానికి కూడా చాలా అంటే చాలా ప్రత్యేకత ఉందట. రాములవారికి చాలా ఇష్టం అట ఈ ప్రసాదం అనేది. బయట ఎక్కడ ఏ టెంపుల్స్లో కూడా దొరకదని చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకొని. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు సపోర్ట్ అనేది వచ్చేది. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకైతే కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ మీ.